బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రధాన ద్వారాలకు సంబంధించిన ఎన్నో కండిషన్స్ మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. సో ప్రధాన ద్వారం ముందు కానీ ప్రధాన ప్రాకారానికి సంబంధించిన గేట్ ముందు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటే అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సో మనకు శాస్త్రాల్లో అంటే సింపుల్గా ఈరోజు ఇక్కడ చూడండి ఒక టాపిక్ ఏంటంటే ఇంటికి సంబంధించిన ఎన్ని ద్వారాలు ఉండాలి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్కి వస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ చెప్పే సమాచారం మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరకదండి. సో అలాంటి ఒక ప్యూరిఫైడ్ కంటెంట్ నేను మీ అందరికీ అందిస్తున్నాను. ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఒకటి ఉండొద్దు, మా ఇంట్లో మాకు ఖచ్చితంగా రెండు ఉండాలన్నారు. ఒకటి తూర్పు ఈశాన్యం, ఒకటి ఉత్తర ఈశాన్యం అన్నారు. నేను మీకు ఒకటే లైన్లో క్లారిటీ ఇస్తాను. ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదు. ఈశాన్యంలో ఈవెన్ కిటికీ పెట్టాలని కూడా లేదు. ఇది రాసుకొని పెట్టుకోండి. హరివాస్తు చెప్తున్న మాట రాసి పెట్టుకోండి ఈ మాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు మరి శాస్త్రాల్లో చెప్పిన కండిషన్స్ ఏంటంటే మయమతంలో అసలు ఈ గృహానికి సంబంధించి ఎన్ని డోర్స్ ఉండాలి, ఎన్ని స్తంభాలు ఉండాలి, లేదంటే ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని దూలాలు ఉండాలి, గూళ్ళు ఉండాలి, కిటికీలు, అల్మారాలు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం లేదండి, అసలు ఇవి ఎందుకు చెప్పారు, ఏ కారణం చేత చెప్పారు, ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చెప్పారు, ఈ యొక్క వివరణ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. అయితే మనకు మయమతంలో చెప్పిన ఒక కండిషన్ గురించి చెప్తాను. ఒక స్థలం అనుకుందాం, ఇదంతా కూడా ఆ స్థలంలో మనం ఒక ఇల్లు కడతాం కదా, ఒక ఇల్లు కడతాం. ఇక్కడ ఒక డోర్ పెట్టాం, ఇక్కడ ఒక డోర్ పెట్టాం. సో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. రైట్, ఓకే. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇది మరి సరైనదా? 100% ఇది రాంగ్ డోర్స్. రాంగ్ డోర్స్ ఇవి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు డోర్లు ఎలా పెట్టాలనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు, అది ఇష్యూ లేదు. సో ఇక్కడ మయమతంలో కండిషన్ ఏం చెప్పారంటే మనకు గృహం అంతటా ద్వారాలు కానీ, కిటికీలు కానీ, అల్మారాలు కానీ, స్తంభాలు కానీ, దూలములు, నెక్స్ట్ గూళ్ళు సరి సంఖ్యలో ఉండాలని చెప్పేశారు. అంటే సరి సంఖ్య అనేది కారణము డెప్త్లోకి వెళ్తే ఒక ఎపిసోడ్ అవుతుందండి. నేను అదంతా కూడా మీకోసం మళ్ళీ ఎపిసోడ్ కూడా చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటంటే మనకు 16 ద్వారాల ఇల్లు అన్నిటికంటే టాప్ అంటారు, 16 పిల్లర్ల ఇల్లు అన్నిటికంటే టాప్ అంటారు, 16 ముక్కలు చేస్తారనమాట టోటల్గా ఒక బిల్డింగ్ని. అలాంటిది కూడా సూపర్ అని మాట్లాడతాం. సో ఇక్కడ మీరు గమనించండి, 16 పిల్లర్లకు సంబంధించి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 9/9 ఒక ఏకశితి వాస్తు పురుష మండలిలో 9 నవగ్రహాలకు సంబంధించిన రూమ్ సెటప్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ గమనించండి, అయితే ఆ ప్లానింగ్ అనేది మీకు సింపుల్గా చూపించాలంటే ఇలా పెట్టేసేసి 4 డోర్స్, ఇది విజయ గృహం అంటాం. ఈ ఇంటి మొత్తాన్ని ఇలా 9 డివిజన్స్ అనేవి చేస్తాం. సో డోర్ ఉంటే దాని ఆపోజిట్లో డోర్ ఉండాలి, పక్కన డోర్ కాదండి. ఇక్కడ డోర్ ఉంటే దీని ఆపోజిట్ డోర్ ఉండాలి, పక్కన డోర్ ఇట్లా కాదు, ఇది రాంగ్ డోర్స్ ఇవి. సో ఇక్కడ మొట్టమొదటిగా అసలు ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి అనే కండిషన్లో ఏంటంటే మినిమం 1 ఉంటే ఏంటిది, 2 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి, 4 ఉంటే ఏంటి, ఇలా ఎన్నో కండిషన్స్ ఉంటాయి కదా. అసలు నిజంగా 1 ఉండొచ్చా? ప్రతి టెంపుల్, ప్రపంచంలో ఉండే ప్రతి టెంపుల్కి ఒకటే ద్వారం ఉంది. ప్రతి రాజమహల్ మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది, సబ్ డోర్స్ అనేవి సెకండరీ. మెయిన్ ఎంట్రీ ఆఫ్ ద బిల్డింగ్ ఒకటే ఉంటుంది. 1 దోషం అయితే ప్రపంచంలో ఉండే ఎన్నో టెంపుల్స్ లేపేసేయాలి, అన్ని దోషాలతో ఉన్నట్టే. సో అది రాంగ్ అండి. 100% శాస్త్రాలలో చెప్పింది 1 డోర్ ఖచ్చితంగా ఉండొచ్చు, ఇది తప్పు అని కానే కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ రెండో పాయింట్, 1 పెడితే దోషం లేదు అని చెప్పి శాస్త్రాల్లోనే చెప్పారు. మధ్యలో ఎవరో వచ్చేసేసి 1 పెట్టొద్దు 2 పెడతానంటే మీరు నమ్మొద్దు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే
మీరు మయమతం చదవండి, దీంట్లో పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది. ఓకే, అట్లానే 225 పేజీ నుంచి మీరు చూస్తే ఈ ద్వారాలకు సంబంధించి కండిషన్స్ ఎన్నో మీకు కనిపిస్తాయి. గాయత్రి శాస్త్రీయ గృహవాసులో వీటికి సంబంధించిన వివరణ ఉంది. నెక్స్ట్, 1 పెడితే దోషము లేదు, క్లియర్ కట్. 2 పెడితే ఉత్తమము అని చెప్పారు. 2 పెట్టడం అంటే ఇక్కడ డోర్ పెడితే ఇక్కడ పెట్టాలి, ఇటు పెట్టి ఇటు పక్కన కాదు. ఉత్తరం పెట్టి నేను తూర్పు పెడతా, లేదా తూర్పు పెట్టి ఉత్తరం పెట్టుకుంటా అంటే కాదండి. ఇది తూర్పు అయితే పడమర పెట్టాలి, ఇది ఉత్తరం అయితే దక్షిణం పెట్టాలి, ఇది సిస్టమ్. ఓకే, నెక్స్ట్ 3 పెడితే శత్రు వృద్ధి అన్నారు. సార్ మరి మీరు కొన్ని చోట్ల 3 కూడా పెట్టారు కదా అని క్లారిఫికేషన్ మొత్తం ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి, మొత్తం చూడండి ఒకసారి. నెక్స్ట్ 2 ఉత్తమం అని చెప్పారు, 3 అయితే శత్రు వృద్ధి అని చెప్పారనమాట, శాస్త్రాలు చెప్పారు. అంటే ఎలాంటి కండిషన్స్ అనేవి మనకు తెలియదు, సో చెప్పడం జరిగింది. 4 అయితే మంచి దీర్ఘ ఆయువు ఉంటుంది. ఇక్కడ చూడండి 4 డోర్స్ అన్నిటికంటే టాప్ అండి ఇది. నెక్స్ట్ 5 ద్వారాలు ఉంటే మృత్యు రోగము, అంటే రోగం వచ్చి మృత్యువు వరకు తీసుకెళ్తుంది అన్నది ఇక్కడ కాన్సెప్ట్. కానీ మనం గతంలో మీరు కావాలంటే అబ్జర్వ్ చేస్తే ఏలూరులో 6 ద్వారాలు ఉండే ఒక ఇంటికి అతను కరెక్షన్ చేసి మార్చుకొని 5 ద్వారాలు పెట్టిన తర్వాత నాకు బాగుంది, 6 నెలల తర్వాత నాకు ఎంతో మేలు జరిగింది సార్ అన్నారు. అంటే ఇక్కడ ద్వారాల కౌంట్ మరి తీసుకోవాలా వద్దా? సో ఇది నేను ఈ వీడియో చివరిలో మీకు చెప్తాను. నెక్స్ట్ 6 అయితే పుత్ర లాభము అని చెప్పారు, 7 అయితే మరణము అని చెప్పేశారు, 8 అయితే సర్వ సంపదలు అని చెప్పేశారు, 9 అయితే గృహ దగ్ధమగును అని చెప్పేశారు, 10 అయితే శుభమునిచ్చును, కానీ కండిషన్ ఏంటి, చోర బాధలుండును శ్రీనాశనమునిచ్చును అని చెప్పారు. అంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు అని. 11 అయితే ధనక్షీణము, 12 అయితే దైత్వమర్ధనము, 13 అయితే శీఘ్ర మరణము, 14 అయితే సంపత్కరము, 15 అయితే మోక్షమునిచ్చును అన్నారు, 16 అయితే శుభప్రదము అని చెప్పారు. అంటే 1 డోర్ పెడితే ఏంటి, 2 పెడితే ఏంటి, 3 పెడితే ఏంటి, 4 పెడితే ఏంటి, ఇవన్నీ కూడా ఒక గర్భానికి సంబంధించి అసలు ఎన్ని డోర్లు పెట్టాలనేది కండిషన్. ఆ కండిషన్లో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ డోర్ లేదండి, నేను తీసేస్తున్నాను, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఒక ఇల్లు వచ్చింది, రైట్. నేను ఇది తూర్పు అనుకుందాం, ఇది ఈస్ట్ ఫేసింగ్, మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెట్టాను. మళ్ళీ నేను ఈస్ట్లో పెట్టి నార్త్లో పెట్టొచ్చా? ఇది రాంగ్. డోర్ ఎక్కడ పెట్టాలనేది శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక ద్వారానికి ఆపోజిట్లో ఇంకొక ద్వారం ఉండాలి అని చెప్పింది. అంటే ఇక్కడ భర్త ఉన్నాడు అనుకోండి, ఈ ఆపోజిట్లో భార్య ఉండాలి. ఇక్కడ భర్త ఉంటే ఇక్కడ భార్య ఉండాలి. కానీ ఇక్కడ భర్తను పెట్టి పక్క భార్యను పెడతా అంటే ఏం మాట్లాడతారు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ భార్య ఉంటే ఇక్కడ భర్త ఉండొచ్చు, భర్త ఉంటే భార్య ఉండొచ్చు, ఇక్కడ భార్య ఉంటే భర్త ఉండాలి. సో ఈ భర్త ఇక్కడ భార్య ఈ భర్తతో అటాచ్ చేద్దామా, ఈ 2 పెడదామా, ఈ ఇద్దరిని పెడదామా? ఏం మాట్లాడతారండి? డోర్లు పెట్టేటప్పుడు డోర్ల శాస్త్రం తెలుసుకొని మాట్లాడాలండి. ఏ డోర్ ఎటు పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఎలాంటి మైనస్లు ఉంటాయి, వీటి గురించి అధ్యయనం చేయకుండా ప్రజలందరికీ పెట్టించి నష్టాన్ని కలిగిస్తున్నారండి. మీరు కావాలంటే వీటికి సంబంధించిన సమాచారం అనేది ఎన్నో గ్రంథాల్లో ఉంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మయమతం తీసుకోండి, ఆల్రెడీ క్లారిటీ దాంట్లో ఉంది. మయమతం కాకపోతే మీకు మనసారా తీసుకోండి, అందులో క్లారిటీ ఉంది. సమరాంగన సూత్రధారం తీసుకోండి, అందులో క్లారిటీ ఉంది. గాయత్రి శాస్త్రీయ గృహవాసు తీసుకోండి, అందులో క్లారిటీ ఉంది. ఎన్ని పుస్తకాలు చాలా ఉన్నాయండి డోర్లకు సంబంధించి. ఏపీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ ద్వారాలు ఎటు పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది చెప్పిన మొట్టమొదటి ఛానల్ హరివాస్తు ఛానల్. ఈ మాట రాసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఇలాంటి ఎంతో సమాచారం అనేది మనం చెప్తూ ఉంటాం, మీరందరూ చూస్తూ ఉండండి. నెక్స్ట్, అసలు ఇన్ని చెప్పారు కదా, మరి 5 ద్వారాలు పెట్టినా 3 ద్వారాలు పెట్టినా నష్టం అయితే జరగలేదు. రీజన్ ఏంటంటే ఒక సరైన స్థానంలో డోర్ పెట్టాలా లేకపోతే 4 పెట్టాలనేది ఇంపార్టెంటా అంటే శాస్త్రంలో ఇంకోటి ఏం చెప్పారంటే మనము సరైన స్థానంలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు అన్నీ కలిపి ఒక 5 ద్వారాలు అయినాయి, ఇంకొక ద్వారం ఎక్కడ పెట్టాలి, ఒక రాంగ్ ప్లేస్లో పెడితే మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, అది వద్దంటాం. అయితే మీరు పెట్టాలనుకుంటే ఒక సరైన స్థానంలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది 1వ కండిషన్. 2వది, మనము ఈ కమ్మీలు కూడా డోర్కి సంబంధించి 3 తీసుకుంటాం, ఇవి కౌంట్ రావండి.
నెక్స్ట్ గడప ఉన్నది మాత్రమే కౌంట్, డోర్ లాగానే ఉండాలి, మళ్ళీ గ్రిల్ డోర్స్ ఇవన్నీ కౌంట్లోకి రావు. ఇలా అసలు వీటికి సంబంధించిన డెప్త్ చాలా ఉంది. నేను అసలు ఏ దాన్ని డోర్ అంటారు, అసలు ఆర్చ్ అనేది కౌంట్ ఉంటుందా, 3 కమ్మీలది కౌంట్ ఉంటుందా, అసలు వీటికి సంబంధించిన సమాచారం చాలామంది అడుగుతుంటారు. నేను వాటికి సంబంధించి ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది మీ అందరి కోసం త్వరలో చేస్తాను. సో స్టే ట్యూన్ టు మన ఛానల్. అయితే మన ఛానల్లో ఈ సమాచారం అంతా మనం అందిస్తున్నాం కదా, మీరందరూ ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరందరూ కూడా ఇలాంటి సమాచారం తెలుసుకొని మీరు ఒక ప్రొఫెషనల్ అవ్వాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.